హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇంకా మార్నింగే ఇంకా లేవగానే ఇంకా తెలిసిందే కదా, ఇంకా స్కూల్ ఉన్నప్పుడు అండి ఇది. అంటే గురువారం అనమాట. గురువారం వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఈ మధ్య అంటే ఇంకా శుక్రవారం వచ్చేసి పిల్లలకి యాన్యువల్ డే, ఇట్లా మా తమ్ముడి భార్య శ్రీమంతం అయితే జరిగిందనమాట. ఇంకా ఇలా నేనైతే ఇంకా వీడియోస్ అయితే చేయలేదు, అందుకనేసి మీతో కూడా షేర్ చేసుకోలేదనమాట. ఇదిగోండి ఇంకా మార్నింగే ఇటువైపు వాటర్ అయితే పెట్టేశాను. ఇంకా ప్రతిరోజు మార్నింగ్ అయితే స్కూల్ టైంలో పెట్టేస్తూ ఉంటాను కదా. ఇంకా ఈరోజైతే మా ఆయన ఒక్కడే పోతున్నాడండి స్కూల్కి అయితే. పిల్లలైతే వెళ్ళట్లేదనమాట. పాపకేమో జ్వరం వచ్చేసింది, దానివల్ల వెళ్ళట్లేదు. ఇంకా బాబు మా ఆయన అనమాట స్కూల్కి వెళ్ళేది. పక్కనైతే ఇంకా ఇదిగోండి టీ అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఈరోజైతే హనీ అయిపోయిందండి. చెప్పాను కదా, కొన్ని గ్రాసరీస్ అయితే అయిపోయాయి. ఇంకా ఉండేటివే మనం సర్దుకోవాలి అన్నట్టుగా ఈరోజైతే టీ పెట్టేస్తున్నాను. ఇక్కడైతే చూసారు కదా, మార్నింగే లేచి ఇదిగోండి స్టవ్ అయితే క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే ఈ విధంగా పెట్టేశానమాట. టీ తాగిన తర్వాత ఒకసారి మీకు ముగ్గు చూపిద్దామనేసి చూపిస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేశానమాట. కొంచెం పసుపు కుంకుమ పెడితే ఎలా ఉంటుంది అనేసి. ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి, సరేనా? ముగ్గులు వేసుకోవచ్చు కానీ అండి, స్టవ్ దగ్గర చాలా కష్టం అనమాట. ఇంకా పడిపోతూ ఉంటుంది కదా అన్నము కూరలు ఇవంతాను, చాలా కష్టం. అయినా కూడా మనకు కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి ముగ్గులు అయితే వేసుకుంటూ ఉంటాము. చాలా బాగుంటుంది అనమాట ముగ్గులు వేసుకోవటం వల్ల. బాగుంటుంది, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. వెంటనే వంట కూడా బాగా చేయాలనిపిస్తుంది అనమాట. చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి చూసిన వెంటనే. ఒకవేళ డర్టీగా ఉన్నిందనుకోండి, అస్సలు వంట రూమ్లోకి కూడా రావాలనిపించదు. అందుకనేసి ఇంకా ఈ మధ్య అయితే నేను ప్రతిరోజు స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంతకుముందు అయితే రోజు మార్చి రోజు అలా క్లీన్ చేసేదాన్ని. ఈసారి అయితే మాత్రం ప్రతిరోజు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఈరోజైతే ఈ విధంగా ముగ్గేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా గ్యాస్ మీద ఒకవైపు అయితే రైస్ పెట్టేశానండి, ఇంకా లేట్ అయిపోతుంది అనేసి. ఒకవైపు అయితే పప్పు ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. స్టార్టింగ్లోనే రైస్ పెట్టేసి పిండి అయితే దోశకి అయితే వేసానండి. ఈరోజు ఉద్దిపప్పు కూడా అయిపోయిందనమాట. కొద్దిగా ఉండింది ఉద్దిపప్పు. ఒక 2 కిలోలకు కలిపి ఎంత, ఒక హాఫ్ కప్పు, మామూలు కప్పు ఉంటుంది కదా 250 గ్రామ్స్, అది మామూలు కప్పుతో ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నాను. చాలా తక్కువ అనమాట. మనము ఉద్దిపప్పు ఎంత తక్కువ తీసుకుంటే దోశలు అంత బాగా వస్తాయండి. ఇది ఇడ్లీ అయితే రాదనమాట, బోండాలు చేసుకోవచ్చు. ఇదిగోండి ఇంకా సాంబార్కి అయితే ఇక్కడ రెడీ చేసుకుంటూ ఉన్నాను. రైస్కి, దోశకి రెండిటికి సరిపోయేమైనా అయితే ఇక్కడ సాంబార్ అయితే చేస్తూ ఉన్నానండి. చెప్పాను కదా, ఓన్లీ ఇడ్లీకి అయితే సాంబార్ ఎలా చేస్తాను, రైస్లోకి దోశలోకి అయితే ఎలా చేస్తాను అని. రైస్లోకి దోశలోకి కాబట్టి ఇదిగోండి ఫస్ట్ ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకొని ముల్లంగి అయితే సన్నగా కట్ చేసుకొని కప్పులో వేసుకొని పెట్టేశాను అనమాట. ముల్లంగి వేసిన కప్పులో వాటర్ వేయలేదండి, కింద కందిపప్పుకు మాత్రమే వాటర్ పోసాను. మంచిగా మెత్తగా అయిపోయిందనమాట. ఈలోపు పోపు వేసుకుంటే సరిపోతుంది కదా అనేసి ఇదిగోంటే నేనైతే చాలా భయపడ్డానమాట. మాడిపోయిందేమో అనుకున్నాను పప్పు. ఎందుకంటే ఇది ఉడికేటప్పుడు వాటర్ అంతా పైకి వచ్చేసి బౌల్లోకి వచ్చేస్తాయండి. కింద అయితే చాలా వరకు మాడే ఛాన్స్ ఉంటాయి. కొంచెం మనం వాటర్ ఎక్కువ పోసుకున్నామంటే మనకు మాడదనమాట. నేనైతే ఇక్కడ ఎక్కువగానే వాటర్ పోసుకున్నాను, దానివల్ల మాడలేదు అడుగునైతే. చక్క ముల్లంగి బాగా ఉడికిపోయింది, పప్పు కూడా ఉడికిపోయింది అనమాట. ఇంక ఈలోపు చింతపండు కూడా నానబెట్టేశాను కదా. ఫస్ట్ పోపు వేసానండి, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసి కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నాను, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, అల్లం
వెల్లుల్లిపాయి సన్నగా కచ్చాపచ్చాగా దంచేసి వేసేసాను. ఆ తర్వాత టమోటాలు కూడా ఒక 4 టమోటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. వేసుకొని పసుపు, ఉప్పు వేసేసి మూత పెట్టేసాననమాట. మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసామంటే ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టేసామంటే ఉడికిపోతుందనమాట. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి చింతపండు రసము వేసేసాను. ఆ తర్వాత ఇంకా మనం చింతపండుకు తగ్గట్టుగా రసానికి తగ్గట్టు వాటర్ అయితే వేసుకుంటాం కదా, ఇంకా పప్పు కూడా ఎనిపేసాననమాట. పప్పు వేసేసుకున్నాను. దానికి తగ్గట్టుగా వాటర్ అయితే వేసేసానండి. వేసేసి ఇదిగోండి ఇంకా సాంబార్ పౌడర్ అనమాట. మనం వేడి మీద కాకుండా కొంచెం చల్లగా ఉన్నప్పుడే వేసామంటే మనకు సాంబార్ పౌడర్ అనేది వంటలు కట్టకుండా ఉంటుంది. ఇంకా ఒకేసారి ఇంకా టైం అయిపోతుంది అనేసి అన్నీ వేసేస్తూ ఉన్నాను అనమాట. కొత్తిమీర అన్నీ ఒకేసారి వేసేసి ఇంకా కొంచెం మంచిగా కలిపేసి టేస్ట్ చూసుకుంటే సరిపోతుందనమాట. టేస్ట్ చూసుకొని మనకు సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. స్టార్టింగ్లో నేను పప్పులో ఉప్పు అయితే వేయలేదండి. ఇంకా టమోటాలు మగ్గటానికి అయితే కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి వాటర్ కూడా కొంచెం చాలా చిక్కగా ఉందనేసి వాటర్ అయితే వేసుకున్నాను ఇంకొద్దిగా. చింతపండు కూడా బాగానే ఎక్కువ వేసానులేండి. అంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకున్నాను. 4 టమోటాలు వేసాను కాబట్టి సరిపోతుందనమాట. పులుపు, ఉప్పు, కారం అంతా సరిపోతుంది. ఇంకా ఇదిగోండి పక్కనైతే పెట్టేస్తూ ఉన్నాననమాట. సాంబార్ అయితే చాలా సింపుల్గా అయిపోయిందండి సాంబార్ అయితే మాత్రం. కాకపోతే చెప్పేదానికైతే ఈజీనే, చేసేదానికి చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. ఇంక ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్లో ఇంకా ఇంగువ అయితే వేసేసి మూత పెట్టేసానండి. మంచిగా ఉడికించాలి. ఎందుకంటే నేను ఇక్కడ చల్లని వాటర్ వేసాను కాబట్టి మంచిగా ఉడకాలన్నమాట. లేదు అంటే మనకి సాంబార్ అనేది చప్పగా టేస్ట్ లేకుండా ఉంటుందండి. పై వాటర్ పోసుకున్నాం కాబట్టి. ఇంకా ఇదిగోండి ఇటువైపు అయితే దోశ వేస్తూ ఉన్నాను. ఈ బాండీ అనేది క్లీన్ చేసేసి 2 డేస్ అనేది పక్కన పెట్టేశానండి. ఆయిల్ అయితే అప్లై చేయలేదు. దానివల్ల దోశ అయితే సరిగ్గా రాలేదనమాట. ఇక్కడైతే మనకి సాంబార్ అనేది బాగా ఉడికిపోయిందండి. ఇంకా ఒకసారి మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేశాను. అలాగే పెట్టామనుకోండి పైకి పొంగిపోతుందనమాట. చూసారు కదా, కలిపేసి పెట్టడం వల్ల ఇది బాగా మనకి దొర్లుతూ ఉందండి. బాగా దొర్లాలన్నమాట. మరొకసారి అయితే టేస్ట్ అయితే చూసుకుంటూ ఉన్నాను నేను. ఒకవైపు దోశ చేస్తూ ఉన్నానన్నమాట. స్టార్టింగ్ దోశ వేసాను కదా, సరిగ్గా అయితే రాలేదనిపించింది నాకైతే మాత్రం దోశ అయితే. ఎందుకంటే పెనం బాగా డ్రై అయిపోయిందండి. దానివల్ల అనమాట దోశ అనేది సరిగ్గా రాలేదు. చూసారా, చాలా అంటే చాలా కష్టం మీద దోశ అయితే తీస్తూ ఉన్నాను ఇక్కడ. మనము ఆయిల్ అప్లై చేసి పెట్టేసామంటే దోశలు అనేటివి ఈజీగా వస్తాయండి. ఎందుకంటే ఇది ఐరన్ కడాయి కదా, దానివల్ల అనమాట. మామూలు నాన్ స్టిక్ కడాయి అయితే మామూలుగానే వచ్చేస్తాయి. ఇది ఐరన్ బాండీ అయిందన కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఎంత మిస్టేక్ చేశాను నేను. కొంచెం ఆయిల్ అప్లై చేసింటే బాగుండేది అనేసి అనుకుంటూ దోశలు అయితే వేస్తూ ఉన్నాను. ఒకవైపు అయితే స్కూల్కి టైం అయిపోయిందండి. చాలా ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట మా బాబుకైతే మాత్రం. ఇంకా మా బాబు ఏమో స్నానం చేసుకొని రెడీ అయ్యి కూర్చునేసారండి. అమ్మ దోశలు వేసి అనేసి. ఇక్కడైతే మాత్రం దోశలు సరిగ్గా రావట్లేదు. ఒకవైపు ఏమో మా ఆయన టెన్షన్ పెట్టేస్తూ ఉన్నాడు. టైం అయింది కానీ అనేసి అంటూ ఉన్నాడు అనమాట. ఇంకా మా ఆయనకు కూడా క్యారెట్ అయితే పెట్టేసేయాలండి. ఈ దోశ అయితే సరిగ్గా రాలేదు. ఇలాంటప్పుడే కదా చాలా కోపం వస్తుంది, బాధేస్తుంది. ఎందుకు ఇట్లా చేశాను అనిపిస్తుంది నాకైతే మాత్రం. ప్రతిసారి ఏంటంటే చపాతీలు చేస్తూ ఉంటానండి. నైట్ పూట చపాతీలు చేసినప్పుడు మూత పెట్టేస్తానమాట. ఇంకా మరుసటి రోజు దోశ చేయాలి అంటే టిష్యూ పేపర్తో కొంచెం వాటర్ చల్లేసి క్లీన్ చేస్తానన్నమాట. దోశ అయితే నీట్గా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, 3 దోశ బాగా వచ్చిందండి. అసలు దోశలు అయితే మాత్రం అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే అంత సాఫ్ట్గా ఉన్నాయండి. చాలా మెత్తగా ఉన్నాయన్నమాట. మనం ఉద్దిపప్పు గిన్నె కొంచెం ఎక్కువ వేసామంటే అవి కొంచెం ఒక రకంగా సాగినట్టుగా ఒక రకంగా వచ్చేస్తాయి అన్నమాట. అదిగిన అదేనండి ఒక 1/4 కేజీ
రేషన్ బియ్యము, ఒక గుప్పెడు ఉద్దిపప్పు, మినపగుళ్ళు వేసుకుంటే సరిపోతుందన్నమాట ఆ క్వాంటిటీకి. మరి ఎక్కువ అయితే వేయాల్సిన పని లేదు మామూలుగా. అదనమాట. ఇంకా టిఫిన్ అయితే చేసేసాను. నేను మా పాప అయితే తినేసామండి. దోశ అయితే వేసి ఇచ్చేసాను మా పాపకు కూడా. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా ఆయన అయితే స్కూల్కి వెళ్ళాడు. ఇంకా మేము కూడా తినేసాము. తినేసి ఇంకా కొద్దిసేపు అలా రెస్ట్ అయితే తీసుకున్నానండి. ఇది 3:30కి అనమాట. ఇంకా వాషింగ్ మిషన్లో మార్నింగ్ అయితే బట్టలు వేసానండి మా పిల్లలు వెళ్ళిన తర్వాత. ఇంకా ఎండకు బాగా ఆరిపోయాయి కదా ఒక వాయి అయితే, ప్యాంట్లు ఇవన్నీ. ఇంకా నిన్నటి బట్టలు కొన్ని ఉంటే అవి కూడా ఎండకు ఆరేసి మొత్తం అన్నీ తీసేసుకొని ఇక్కడైతే మడతేస్తూ ఉన్నాను. ఇంకా 4:30కి అయితే పిల్లలు వచ్చేస్తారు, ట్యూషన్ పిల్లలు. ఇంకా వీలైతే వాళ్ళ దగ్గర కూర్చుంటాను, లేదు అంటే బెడ్రూమ్లోకి వెళ్తే నిద్ర వచ్చేస్తుందండి. ఇంకా అందుకనేసి ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది కదా, ఇంకా వెంటనే మనం బట్టలు కూడా మడతేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా పని అనమాట. హాల్లో ఉండేటి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాయి, మళ్ళీ బెడ్రూమ్లో ఉండేటి మళ్ళీ హాల్లోకి వస్తాయి. ఇట్లా వచ్చే పనే కదా, ఒకేసారి మడతేసుకుంటే సరిపోతుంది అనేసి ఇదిగోండి ప్యాంట్లు ఒకసారి, షర్ట్లు ఒకసారి, పిల్లల బట్టలు అంటే టీ షర్ట్లు ఒకసారి, ఇన్నర్ ఒకసారి ఇలా వేసేసి ఇంకా మడతేస్తూ మా పాపతో అయితే మాట్లాడుతూ ఉన్నాను. ఊరగాయ అయిపోయింది నాన్న, మామిడికాయ ఊరగాయ, టమాటా ఊరగాయ పెడతాను అని చెప్పేసాను. చూస్తే ఆయిల్ కూడా అయిపోయిందండి. ఇంకా ఏం చేయలేక ఈరోజైతే గమ్మునైపోయానమాట. ఇంకా 2 డేస్గా అయితే ఇంకా వెళ్ళలేదు. ఇంకా డీమార్ట్కి అయితే వెళ్ళనే లేదండి. ఆయిల్ అయితే కొద్దిగానే ఉంది. ఇంకా ఊరగాయకి సరిపోయేమైన ఆయిల్ అయితే లేదనమాట. ఇంకా ఈ 2 డేస్ రావాలి అంటే ఇంకా నేను ఊరగాయ పెట్టేశానంటే ఈ 2 డేస్ రాదనమాట. ఇంకా మా ఆయనేమో స్కూల్ ఫంక్షన్ అంటూ తిరుగుతూ ఉన్నారు. దానివల్ల ఇంకా ఏం చేయలేము అనేసి సైలెంట్ అయిపోయాను. ఇంకా మా ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టకూడదు కదా అనేసి. ఇంకా తర్వాత ఇదిగోండి ఇంకా ఈ కర్టన్స్ కూడా వేసేసాననమాట వాషింగ్ మిషన్లో అయితే. చాలా మిస్టేక్ చేశానండి. కర్టన్స్ మనకు అవి ఉంటాయి కదా రౌండ్గా రబ్బర్ టైప్లో ఉంటాయి కదండి, అవి వాషింగ్ మిషన్లో వేస్తే ఎక్కడ ఇరిగిపోతాయో అనేసి నేను తీసేసానమాట. అవి తీయడం వల్ల ఏమైందంటే కొంచెం పీచులాగా వచ్చేసిందండి. అసలు తీయకుండా ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అవి విరిగిపోతాయేమో అనుకున్నాను. మళ్ళీ సెకండ్ టైం తెచ్చినప్పుడు వాషింగ్ మిషన్లో అలాగే వేశాను. ఇరిగితే మళ్ళీ చూద్దాంలే అనేసి వేశానమాట వేరేటివి. కానీ ఇరగలేదండి, చాలా సేఫ్గానే ఉన్నాయి. అయ్యో అనవసరంగా తీసేసానే అని చెప్పేసి అప్పుడే నేను ఇంకా మా సొంత ఇంట్లో ఉన్నప్పుడు తీసి పెట్టింటే సరిపోయిండేది. అవి వేరే చోట వేసేసాను, తీయలేదన్నమాట. ఇంకా సరేలేనేసి అలాగే వేసేసాను. 3 ఇయర్స్ అయిపోయిందిలేండి కర్టన్స్ కొని కూడా, చాలా పాతబడిపోయాయి. మా ఆయనతో అంటే లేదులే కొత్తగా ఉన్నాయి అనేసి అంటూ ఉన్నారు. మా ఆయన అయితే ఎప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటారనమాట. మా ఆయన ఖర్చు తగ్గిపోతుంది అనేసి. నేనైతే అప్పటికప్పటికి మార్చేస్తూ ఉంటానండి. మా ఆయన వల్ల చాలా నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి ఇంట్లో మాత్రం. ఎందుకంటే పాత సామాన్లన్నీ ఇంట్లోనే పెట్టుకుంటాను మా ఆయన వల్ల. ఇంకా ఏదో ఒక రకంగా అరుస్తూ ఉంటారనమాట దానికోసము. ఇంకా ఇదిగోండి సాంబార్ అయితే కొద్దిగా ఉంది. మా బాబు కోసము ఇక్కడ టమాటా పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను. కొంచెం టమాటాలు వెల్లుల్లిపాయ వేసి ఆయిల్ వేసేసి మంచిగా మెత్తగా చేసేసి కొంచెం సాల్ట్ కారం అయితే వేసేసి చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా నైట్ అయితే మా బాబుకు దోశ వేసి ఇచ్చేసానండి. దోశకి ఈ కారం అనమాట. ఇదండి ఇవాళటి వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. మీరు మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి. థ్యాంక్ యూ అండి.